మీరు మీనరాశిలో జన్మించారా? అయితే మీకు ఏలినాటి శని నడుస్తుందని మీకు ఐడియా ఉందా? అసలు మీ రాశి ఏంటో మీకు ఐడియా ఉందా? నక్షత్రం ఏంటి? లగ్నం ఏంటి? మీకు నడిచే దశలేంటి? అంతర్దశలలో ఎవరున్నారు? మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మీకు జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటంటే, నష్టాలేంటంటే వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక నష్టాలు, వ్యాపారాభివృద్ధి లేకపోవడం, ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బెన్స్, విదేశాలకు వెళ్ళాల్సినటువంటి వారికి విఫలం అవ్వడం, ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వాటిల్లడం. ఇది ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మెయిన్‌గా కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. మరి ఇంకొక 8 రోజులలో శని మార్చి 30వ తారీఖున కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే శని తన నెత్తి మీద ఉన్నట్టే ఇంకా. మీనరాశిలో మీనరాశిలోకి వెళ్ళదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టి మీనరాశిలోకి వచ్చాడంటే శని తన నెత్తి మీద ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభావం చూపెడుతుంటాడు. మనకు సమ్మర్‌లో నడి నెత్తి మీదకి వచ్చినప్పుడు ఎండ ఎలా ఉంటుందో, సో ఇది శని ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శని నుండి మీరు బయటపడాలంటే మీరు ప్రత్యేకంగా శని హోమం జరిపించుకోవాలి. కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం అండి. మీనరాశిలోకి వెళ్ళిపోయినాక శని హోమం చేయించడానికి ఉండదు. ఎందుకంటే ఇది 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చివరి శని యాగం అండి ఇది, హోమం. కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను. కుంభరాశిలో శని ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేయించుకోవాలి. లేదంటే అవసరం లేదని. ఇప్పుడు ఫైనల్ అంతిమ దశకు వచ్చేసింది. శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోతున్నాడు. ఇది దాటిందంటే 30 సంవత్సరాల దాకా మళ్ళీ మీనరాశి వారికి అవకాశం రాదండి. కంపల్సరీ మీ పేరు, గోత్రనామాలు పంపించండి. స్లాట్ బుక్ చేసుకోండి. మన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి శని హోమం చేయించుకోవాలని అడగండి.